హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం రీప్లే మోడ్ కాదు ఫ్లాష్ బ్యాక్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో లాస్ట్ వీడియోతో నేనైతే కంపేర్ అయితే చేశాను. సో రీప్లే మోడ్ వర్సెస్ ఫ్లాష్ బ్యాక్ అయితే. సో ఆ వీడియో చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూసేసిరండి. లెట్స్ గో. ముందుగా మీరైతే మీకు ఇష్టమైన బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్రౌజర్లో ఫ్లాష్ బ్యాక్ అని సెర్చ్ చేయండి. ఫ్లాష్ బ్యాక్ మోడ్. సో ఇక్కడైతే వచ్చేసింది ఫ్లాష్ బ్యాక్ మోడ్ అని. అండ్ ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్. సో ఫస్ట్ వెబ్సైట్ ఉంది. సో ఫ్లాష్ బ్యాక్ మైండ్ క్రాఫ్ట్ మోడ్ రింత్ అని. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో మనకైతే పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ మీ గేమ్ వర్షన్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసుకోండి. సో నా గేమ్ వర్షన్ వచ్చేసి 1.21.8. సో నేనైతే 1.21.8 అండ్ ఫ్యాబ్రిక్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసేయండి. సో 1.21.8. సో ఫ్యాబ్రిక్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో మనకైతే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. సో మనకైతే మోడ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి సో మీరైతే ఏ లాంచర్ యూజ్ చేస్తే మైన్‌క్రాఫ్ట్ లాంచర్, అఫీషియల్ లాంచర్ కావచ్చు, లేకపోతే టీ లాంచర్ ఆర్ లెగసీ లాంచర్. సో దాని మీద రైట్ క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఫైల్ లొకేషన్ అనేది ఆన్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు డౌన్లోడ్స్‌లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకొని కట్ చేద్దాం. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి. అండ్ గేమ్‌లోకి వెళ్ళి అండ్ మోడ్స్‌లోకి వెళ్దాం అండ్ పేస్ట్ చేద్దాం. సో నా గేమ్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఎంటర్ ద గేమ్ అయితే క్లిక్ చేద్దాం. మనకైతే గేమ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఐకాన్ కూడా వచ్చింది, ఫ్లాష్ బ్యాక్ ఐకాన్. సో నేనైతే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మనమైతే కటింగ్ అయితే చేయబోతున్నాం. లెట్స్ గో. మరి మీరైతే ఎస్కేప్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఎస్కేప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంటుంది. స్టార్ట్ చేసేద్దాం. రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు బిల్డ్ చేసుకోవచ్చు. ఇష్టం మీరేం చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఫినిష్ రికార్డింగ్, సెకండ్ వచ్చేసి ఫ్రీజ్ రికార్డింగ్, థర్డ్ వచ్చేసి క్యాన్సిల్ రికార్డింగ్. సో దీంతోనే మనం ఫినిష్ చేయొచ్చు. అండ్ దీంతో యూజ్ చేయొచ్చు. యూజ్ చేసుకొని మళ్ళీ ఏమైనా మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు. అండ్ దీంతోని క్యాన్సిల్ చేసేయచ్చు. నాకైతే సో క్యాన్సిల్ వద్దనుకుంటే రికార్డింగ్ క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఫినిష్. సో మనం వీడియో రికార్డ్ అయింది. సో మనకు కావాలి వీడియో అంటే మనం ఫినిష్ రికార్డ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ సేవ్ రిప్లై మీద క్లిక్ చేస్తే మనకైతే సేవ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మనమైతే హోమ్ పేజ్‌కి పోవాలి. హోమ్ పేజ్‌కి వెళ్ళిన తర్వాత రిప్లై మోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకైతే ఇక్కడ మన రిప్లై అయితే సేవ్ అవుతుంది. అండ్ తొందరలో మీకైతే ట్యుటోరియల్ చేస్తాను. ఫ్లాష్ బ్యాక్ ట్యుటోరియల్. అండ్ ఒక కామెంట్ అయితే చేయండి. ట్యుటోరియల్ అని ఖచ్చితంగా ట్యుటోరియల్ అయితే తీసుకొస్తాను. థాంక్ యూ గైస్. బాయ్. సీ యూ అగైన్.